క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు లారమ్స్ మీడియా. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ యొక్క యూట్యూబ్ యాక్సెస్ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే కనుక ఎలా ఇవ్వాలి. మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా మంది యూట్యూబర్స్కి ఈ ఎస్ఈఓ సర్వీస్ అనేది కావాల్సి వస్తుంది. సో అలా డిజిటల్ మార్కెట్ సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక యూట్యూబ్ లాగిన్స్ అనేది ఇస్తున్నారు, లేదా తెలిసిన వాళ్ళకి మేనేజ్ చేయడానికి ఇస్తున్నారు. ఇలా లాగిన్స్ ఇవ్వడం వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీరు మీ యొక్క యాక్సెస్ ఇస్తే సరిపోతుంది. ఈ యొక్క లాగిన్స్ అయితే ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అలా ఇచ్చినప్పుడు వాళ్ళు మీ అకౌంట్ క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది, ఏదైనా చేయవచ్చు. సో దానికోసం మీరు జస్ట్ వాళ్ళకి ఒక రోల్ ఇస్తే మీ యొక్క ఛానల్లో సరిపోద్ది అనమాట. ఆ రోల్ అనేది ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్తాను. మన క్రోమ్ ఓపెన్ చేసి youtube.com అని సెర్చ్ చేయాలి. ముందుగానే చెప్తున్నాను, మీ యొక్క ఛానల్ ఏ మెయిల్ ఐడితో ఉందో ఆ మెయిల్ ఐడిలోనే ఈ ప్రాసెస్ అనేది చేయాలి. ఆ మెయిల్ ఐడి లాగిన్ అయిన ఒక క్రోమ్లోనే మీ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ ఛానల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ మీరు కిందకు వస్తే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో పర్మిషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్వైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? ఈ ఇన్వైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎవరికైతే యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళొక మెయిల్ ఐడి మీరు తీసుకుని అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి మీరు ఏ రోల్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మేనేజర్, ఎడిటర్, ఎడిటర్ లిమిట్, సబ్ టైటిల్ ఎడిటర్, వీవర్ లిమిటెడ్. సో దీని ఒక మీనింగ్, దానికి ఆ రోల్ ఇస్తే దాని ఒక రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మీకు కింద క్లియర్గా ఉంటుంది. ఆ రోల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం యాక్సెస్ ఉంటుంది అనేది కింద క్లియర్గా మెన్షన్ చేసి రాశాడు. నేనైతే ఎడిటర్ రోల్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ తర్వాత మీరు చేయాల్సింది డన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ఇన్విటేషన్ అయితే మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. సో మనం దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మీరే ఈ యొక్క ఇన్విటేషన్ పంపించారు అని జస్ట్ ఒక ప్రూఫ్ కోసం మన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేసి, సో నేనైతే నా ఛానల్ని వెరిఫై చేసుకున్నాను, నేనే పంపించానని చెప్పి నేను నా పాస్వర్డ్ టైప్ చేసి వెరిఫికేషన్ చేసుకున్నాను. మన పని ఇక్కడితో అయిపోయింది. ఈ తర్వాత పని ఏంటంటే మనం ఇన్విటేషన్ ఎవరికైతే యాక్సెస్ ఇద్దాం అనుకున్నామో వాళ్ళకి పంపించేసాం. సో వాళ్ళ మెయిల్కి యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ అనేది వస్తుంది అనమాట. ఇలా మనం యాక్సెస్ ఇచ్చాము, వాళ్ళకి ఒక రోల్ ఇచ్చాము, వాళ్ళు అక్కడ అగ్రీ చేయాలి. సో అగ్రీ చేయాలంటే అది ఎలా వస్తుందో కూడా చూపిస్తాను మీకు. సో ఈ విధంగా వస్తుంది అనమాట. యు ఆర్ బీన్ ఇన్వైటెడ్ టు యాక్సెస్ ది ఛానల్ లారమ్స్ మీడియా యాజ్ ఎ ఎడిటర్. సో ఈ ఇన్విటేషన్ మనం అగ్రీ చేయాలి. కావాలంటే మీరు ఒకసారి ఇదంతా చదువుకోవచ్చు, ఒకసారి మీరు ట్రై చేయండి, మీ ఛానల్ మీద మీకు అర్థమైపోద్ది. తర్వాత వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్విటేషన్ అగ్రీ చేయడమే. సో అగ్రీ చేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళకి మన ఛానల్ యాక్సెస్ అనేది వచ్చేసినట్టే. చూడండి, రెడీ లారమ్స్ మీడియా, యువర్ రోల్ ఈస్ ఎడిటర్. సో స్విచ్ టు ఛానల్స్ కొడితే ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది వీళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోయినట్టే. ఈ విధంగా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరికైనా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. అండ్ మీకు కంప్లీట్గా సెక్యూర్ ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఇంకేం టాపిక్స్ కావాలనేది పక్కా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. సీ యూ, బాయ్, థ్యాంక్ యూ.